మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటో, 2 ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, బిర్యానీ స్పైసెస్. తర్వాత రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అండ్ 2 పచ్చిమిర్చి. ఫస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం అది వేడైన తర్వాత మటన్ వేసుకోవాలి. మొత్తం ఎంత మటన్ ఉంటే అంత మటన్ వేసేసుకొని 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఈవెన్గా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అందులో కొత్తిమీర, పుదీనా, బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మటన్ 4 విజిల్స్ వచ్చేసాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ వేసేసి నైస్గా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకుందాము. ఇవి చాలా నైస్గా కట్ చేసుకోవాలి, అప్పుడైతేనే మనకి ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుంది. బాగా వేగాలంటే 1 స్పూను ఉప్పు వేసి బాగా వేయించుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇది మనం ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని అందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈవెన్గా కలిపేసి కొంచెం బాగా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇందాక మనం పెట్టుకున్న వాటర్లో అవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఇది జస్ట్ నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నా. ఇవన్నీ తీసేసుకొని బాగా ఉడుకు పట్టేటప్పుడు అందులోకి రైస్ వేయాలి. ఇందాక చెప్పినట్టు మటన్లో ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఇలా పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్నగా అవి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత పెరుగుని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పెరుగు ఇంకా గరం మసాలా, ఇది ఓన్లీ కొంచెమే వేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఇంట్లో చేసింది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఆ తర్వాత అది బాగా కలిపేసి కొంచెం అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2 టమాటాస్ ప్యూరీ చేసి పెట్టుకోవాలి. సో దాన్ని మనకు తగినంత అందులో వేసుకోవాలి. నాకు ఆల్రెడీ కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి నేను అందులో హాఫే వేసుకుంటున్నా. సో హాఫ్ వేసుకొని ఆ హాఫ్ని బాగా కొంచెం స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి టమాటా ప్యూరీని. సో తర్వాత ఇందులోకి కొంచెం 1 స్పూన్ ఉప్పు, ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి స్టార్టింగ్లో. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం నేను ఎందుకు తక్కువ వేసుకుంటున్నా అంటే ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇవి చాలా కారం ఉంటాయి. సో అందుకని 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. ఇవన్నీ బాగా ఇందులోకే నేను మటన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నా 1 స్పూన్. ఇది బాగా కలుపుకొని ఇలా కలుపుకొనేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం పక్కన అన్నంని పెట్టుకున్నాం కదా, అది 70% కుక్ అయ్యేంత వరకు చేసుకొని అది అంతా తీసి దాంట్లో లేయర్స్గా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నార్మల్గా వేసేస్తున్నా. సో వేసేసుకొని దాని మీద కొంచెం మూత పెట్టేసి ఎయిర్ బయటికి వెళ్ళకుండా దానిపైన ఒకటి ఏదైనా బరువుగా ఉండేది పెట్టేసుకొని దమ్ముకి ఒక 10 మినిట్స్ పెట్టేసేయండి. ఇలా రెడీ అయిన బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ.